అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్ @ నా ఆంధ్ర ప్యూర్ నా స్టేట్ కోసం మాత్రమే చేస్తున్న వీడియోలు. దయచేసి అర్థం చేసుకోండి. మన స్టేట్ కోసం చేస్తున్న, మన ఆంధ్ర కోసం చేస్తున్న వీడియోస్ మాత్రమే. బతకడానికి సరిపడగా డబ్బులు ఇచ్చాడు దేవుడు, నాకు ఇబ్బంది లేదు. డబ్బుల కోసం మాత్రం ఈ వీడియోలు చేయట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి, వీడియోలు చూపించండి. ఎందుకంటే 100 మందికి రీచ్ అవ్వాలి వీడియోలు. ఫేక్ రాజకీయాల నుంచి ఈ స్టేట్ని తప్పిద్దాం. తర్వాత డెవలప్మెంట్ అదే వస్తుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం పెట్టాడు? రెడ్ బుక్ కట్టు తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, తలో రెడ్ బుక్ కట్టు తిరుగుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని నిన్న పెట్టాడు. వాళ్ళ కార్యకర్తను పరామర్శించడానికి తప్పులేదు, ఇవన్నీ చెప్పాడు. అంతవరకు ఓకే. ఏందయ్యా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 చెప్పారు. చెప్పలేదని వాళ్ళ అంటలా, ఎలా చెయ్యాలో చూస్తున్నాం అంటున్నారు. మనకులాగా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి, నేను అలా చెప్పలేదయ్యా, పెంచుకుంటూ వెళ్తానని చెప్పి ప్లేట్ తిప్పేసిన రకం కాదు వాళ్ళు. డైరెక్ట్ టార్గెట్ 4,000 వేసేసారు. ఓకే, మన ముఖానికి ఎప్పుడైనా 1వ తారీఖున జీతాలు పడిన దాఖలాలు ఉన్నాయా గవర్నమెంట్లో ఎంప్లాయీస్కి? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నువ్వెందుకన్నా అంత బాధపడిపోతున్నావు? నీ అహం దెబ్బతింది. నువ్వు లేకపోతే నువ్వు తట్టుకోలేవు. నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జనం. జనాన్ని ఏదో చెయ్యాలి, ఏదో మభ్య పెట్టాలనుకుంటున్నావు. ఎవ్వరూ నమ్మరు. ఇదివరకు వీడియోలో కూడా చెప్పా నీకు, ఫస్ట్ పథకం 4 నెలల తర్వాత ఇచ్చావు. అమ్మ ఒడి అన్నది జనవరి నెలలో 7 నెలల తర్వాత ఇచ్చావు. ఈ రోజున పెద్ద పోటుగాళ్ళేగా ఈ జగనన్న ఉంటే ఈ పాటికి పడిపోయి సొల్లు బొసానం ఇవన్నీ వద్దన్నా. కరెక్ట్గా మాకు తెలుసు ఎప్పుడు పడతాయో, నా స్టేట్ని ఎలా డెవలప్ చేసుకోవాలో. నిన్ను పక్కన కూర్చోబెట్టారు కదన్నా, ఒక 5 ఏళ్ళు పక్కన కూర్చో, చూడు. నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే లాస్ట్ ఒక 6 నెలల నుంచి మొదలెట్టి చెయ్యి, తప్పులేదు, చెయ్యి. నీ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ బలైపోతున్నారు. ఎందుకంటే రాజారెడ్డి రాజ్యాంగంతో పాలించావు నువ్వు. ఎవరినైనా కొడితే లేదా చంపేస్తే నడి రోడ్లో దిక్కు దివానం లేదు, పక్కనెట్టుకుని భుజాల మీద చేతులు వేసుకుని దండలేసి తిప్పావు. నిన్న లోకేష్ని, చంద్రబాబుని కూడా మీద కూడా కేసులు పెట్టాలంటున్నావు. అలా అయితే బాబాయ్ హత్య కేసులో నిన్నెప్పుడు నిన్ను కూడా పెట్టాలి కదా. డోర్ డెలివరీ చేసిన కేసులో పక్కన తిప్పుకున్నావు, నీ మీద కూడా పెట్టాలి కదా. ఎన్నని చెప్పాలి? మనకే అతుక్కుంటుంది, మనకే తిరిగి వస్తుందని తెలియట్లేదా నీకు? నవ్వుకుంటున్నారు అన్న జనం. కాసేపు అలా అంటావు, ఏమన్నాను, ఎక్కడి నుంచి మొదలెట్టాను, ఏంటన్న ఇది? వదిలే జనాన్ని. ఒక 4 ఏళ్ల పాటు కనీసం, లాస్ట్ ఒక సంవత్సరం చేద్ది. కానీ ఈ లోపు డెవలప్మెంట్ అయిందా, ఇక నిన్ను మర్చిపోతారు జనం. ఎలాగా గ్యారంటీ? అర్థమైందా? జనం నిన్ను మర్చిపోవడం గ్యారంటీ. వీళ్ళ డెవలప్మెంట్ పక్కాగా చేసే ఉద్దేశం వీళ్ళకు ఉంది. నీ ఉడత ఊపులకి బెదిరిపడే జనం అయితే కాదేళ్ళు కూటమి వాళ్ళు. ఇదివరకు పప్పు 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 పప్పు, ఏముంది పప్పు, నీకేం తెలిసిరా పప్పు అన్నావు. ఇదేందన్నా వచ్చిపోసేస్తున్నారు రెడ్ బుక్ అనేది. ఇప్పటికి తెల్లారు లేచి రెడ్ బుక్ చంద్రబాబు, రెడ్ బుక్ చంద్రబాబు. మీ శర్మిల చెల్లి చెప్పింది కదా, అద్దంలో చూసుకుంటే చంద్రబాబు ఏమన్నా కనిపిస్తున్నాడా లోకేష్ అంటున్నాడు అని అడిగింది. చంద్రబాబు కానీ కనిపిస్తున్నాడా అని అడిగింది. నాకు అనుమానం ఏమన్నా, నీకైతే లోకేష్ బాగా కనిపిస్తున్నాడు. లోకేష్ రెడ్ బుక్ కనిపిస్తుంది. ఒక విషయం తెలుసా, రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదంట. రెడ్ బుక్ అంటే ఏంటో తెలుసా? చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నా. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే
మీ గంట మంత్రులు, అరగంట మంత్రులు, మన ఎంపీలు చేసేళ్ళు వద్దులే, అసహ్యంగా ఉంటుంది. జిప్పులు గొడవ గుర్తుంటుంది కదా, వీళ్ళందరినీ వెనకాల పెట్టుకుని మన మంత్రులు శానిటీ గురించి వాళ్ళని ఏమి చర్యలు తీసుకోకుండా శానిటీ గురించి మనం మాట్లాడతాం, అంతే కదా. నిన్న చూడు, సీనుగాడు అంట, దువ్వాడ సీనుగాడు. ఏందే కర్మ, నీ పార్టీ వచ్చిన తర్వాత ఈ దౌర్భాగ్యం, ఈ బూతులు రోడ్ల మీదకి వచ్చేసారు జనం. దయచేసి ఆగన్న, కొన్ని రోజులు ఆగు, ఓకే.